బ్రేక్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనపాడు వద్ద రైవాడ జలాశయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతయ్యారు. అందులో ఒక వ్యక్తి మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యక్తికి సంబంధించిన మృతదేహం అయితే లభ్యమైంది. మృతుడు జినపాడుకి చెందిన గంజి జీవన్ గా అయితే స్థానికులు గుర్తించారు. ఇటు ఫారెస్ట్ వాచర్ అప్పలరాజుతో పాటు మరో వ్యక్తులు అనంతగిరి మండలం జినపాడు రేవ్ వద్ద రైవాడ జలాశయం అవతల అటవీ ప్రాంతానికి నాటు పడవపై వెళ్లారు. అయితే తిరిగి ఒడ్డుకు వస్తున్న క్రమంలో ఒడ్డుకు కొద్ది దూరంలో ఉన్న సమయంలో పడవ బోల్తా పడింది. ఆ పడవలోనే ఉన్న జీనపాడుకి చెందిన జలద ప్రసాద్ ఒడ్డుకు చేరుకోగా ముగ్గురు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. వారిలో జీనపాడు గ్రామానికి చెందిన గంజి జీవన్ గాలించగా వలలో మృతదేహం లభ్యమైంది. మరో ఫారెస్ట్ వాచర్ అప్పలరాజు దబర రమేష్ కోసం స్థానికులు గాలిస్తూ ఉన్నారు. అటవీ ప్రాంతంలో అక్రమ కలపను అడ్డుకునేందుకే ఈ ముగ్గురు వెళ్లినట్లుగా చెబుతున్నారు స్థానికులు. పడవ బోల్తా ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనపాడు వద్ద రైవాడ కాలువ రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడింది. ముఖ్యంగా ఈ పడవకు సంబంధించి పడవ బోల్తా ఘటనలో అటు ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ఫారెస్ట్ వాచర్ అప్పారావుతో సహా మరొక ఇద్దరు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైవాడ జలాశయం లోపల అటవీ ప్రాంతాల్లో అక్రమంగా టేకు చెట్లను నరికి వాటిని ముక్కలుగా చేసి అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో అటు ఫారెస్ట్ వాచర్ అప్పారావుతో పాటు మరి అతనికి తెలిసినటువంటి స్నేహితులు ముగ్గురు హెల్ప్ తీసుకుని ఇద్దరు పడవలో ప్రయాణించి వెళ్లారు. మరొక ఇద్దరు బైక్ పైన రైవాడ జలాశయం వరకు వెళ్లారు. వెళ్లి మొత్తం అంతా పరిశీలించి వచ్చిన తర్వాత ఆ దగ్గరికి అంటే తిరిగి వస్తున్నటువంటి సమయంలో దగ్గరికి అంటే ఒడ్డుకి మరికొంత దూరంలో ఉండగానే మిగిలినటువంటి ఇద్దరు స్నేహితులు కూడా ఈ పడవలో ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం నలుగురు నుంచి వస్తున్నటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా పడవ బోల్తా పడడంతో మొత్తం ఆ ముగ్గురు అయితే మృతి చెందారు. ఒకరి మృతదేహం అయితే లభించినటువంటిది అయితే ఉంది. ఇక్కడ అంటే ఈ చనిపోయినటువంటి ఘటనకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. అది తండ్రి కొడుకులు ఈ రైవాడ జలాశయంలో మునిగిపోయినటువంటిది. అప్పారావుతో పాటు తండ్రి కొడుకులు కూడా వెళ్లారు. వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఆ కొడుకు మునిగిపోతున్నటువంటి సమయంలో కొడుకుని రక్షించే ప్రయత్నం తండ్రి అయితే చేశారు. జీవన అనే వ్యక్తి చేసినటువంటిది అయితే ఉంది. కొడుకుని రక్షించి ఒడ్డుకు చేర్చి ఇంకా ఈదలేక తండ్రి చనిపోయినటువంటిది అయితే ఉంది. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటుగా మరొక ఇద్దరైతే దీంట్లో గల్లంతా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళ కోసం ఇప్పటి వరకు చీకటి పడే సమయం వరకు కూడా మొత్తం దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు చెల్లిడి పట్టినటువంటిది అయితే ఉంది. అయితే మత్స్యకారులు వేసినటువంటి వలలో జీవన్ చిక్కడం బయటికి రావడం అయితే జరిగింది. మరొక ఇద్దరు మృతదేహాలు తెలియాల్సినటువంటి అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చనిపోయినటువంటి ఈ ముగ్గురు కూడా అక్రమ కలప రవాణాన్ని అడ్డుకోవడం కోసం మొత్తం అంతా పరిశీలించి వెళ్లి వచ్చినటువంటి సమయంలోనే ఈ ఘటన అయితే జరిగింది. ఇంకా ఫారెస్ట్ వాచర్ అప్పారావు మృతదేహం అయితే లభించలేదు. అప్పారావు కూడా 2 నెలల క్రితమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి ఈ రైవాడ సమీపంలో ఉన్నటువంటి కార్యాలయానికి అయితే వచ్చినటువంటిది అయితే ఉంది. అతనికి వచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో ఎందుకంటే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వాచర్స్ ది కీలకమైనటువంటి రోల్ ఉంటుంది. ఎక్కడెక్కడ అక్రమ రవాణా జరుగుతుంది, అదేవిధంగా దీనికి సంబంధించి ఎక్కడ అక్రమంగా టేకు చెట్లు నరుకుతున్నారు, వీటన్నింటినీ కూడా వాచర్స్ చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పారావుకు వచ్చినటువంటి సమాచారంతో రైవాడ కాలువ అంటే రైవాడ రిజర్వాయర్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యంగా ఇటు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి మాడుగుల నియోజకవర్గం నుంచి అటు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి వరకు కూడా ఉంటుంది. 2 జిల్లాల పరిధిలో ఉంటుంది. మొత్తాన్ని పర్యవేక్షణ చేస్తూ వచ్చినటువంటి సమాచారంతో ఈ అక్రమ కలప రవాణాని టేకు చెట్లను అడ్డుకోవడానికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ముగ్గురు అయితే గల్లంతయ్యారు. దీనిలో ఒకరి మృతదేహం ప్రస్తుతం అయితే లభ్యమైంది. పోలీసులు కూడా బయటపడ్డటువంటి వ్యక్తి ద్వారా మిగిలిన సమాచారం అయితే అందిస్తున్నారు. చీకటి పడినటువంటి నేపథ్యంలో మిగిలిన వారి ఇద్దరు మృతదేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రస్తుతం ఆగినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం గల్లంతైనటువంటి మరొక ఇద్దరి కోసం కూడా సెర్చ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం. ఓకే రాజు, థ్యాంక్ యూ.